ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. కీర్తనల గ్రంథము 40వ కీర్తన 3వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, భక్తుడైనటువంటి దావీదు గారు ఆయన తన ఎడల చేసిన అద్భుతమైనటువంటి మేలులను బట్టి ఆ మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడు, ఉన్నతమైనటువంటి దేవాది దేవుడు దావీదు ఎడల జరిగించిన ఆశ్చర్యమైన క్రియలన్నీ కూడా తలంచుకుంటూ దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తూ అంటున్నాడు. నేను సహనముతో ఆయన కొరకు కనిపెట్టాను. నాకు ఎదురైన శ్రమలో ఆయన సహాయము కొరకు నేను ఎదురు చూచినప్పుడు ఆయన నాకు చెవియొగ్గి నా మొరను ఆలకించాడు. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి నన్ను పైకి లేవనెత్తి నా యొక్క పాదములను ఆయన బండమ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచాడు. అందును బట్టి నాకు ఎదురైన శత్రు భయాల్లో నుంచి నన్ను తప్పించిన విధానంకై ఆయన నన్ను నడిపిస్తూ నాకు క్షేమంనిస్తూ ఎదురైన ప్రతి ఒక్క అపత్యాలన్నిట్లో నుంచి కూడా విడుదల దయచేసి నన్ను నిలబెట్టిన నా దేవాతి దేవునికి నేను కృత కీర్తన పాడుచున్నాను. నా దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను. ఆయన నా నోట ఒక క్రొత్త గీతమును ఉంచాడని సంతోషముతో ఆనందముతో దావీదు మహారాజు దేవుణ్ణి స్తుతిస్తున్నాడండి. కనుక ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యమైన క్రియలు ఎంతో గొప్పవి, మా ఎడల నీకున్న తలంపులు ఎంతో విస్తారముగా ఉన్నవి తండ్రి. నువ్వు ఈ లోకంలో ఉంటున్న నైవేద్యంలోను కానీ దేనిని కూడా నువ్వు కోరటం లేదయ్యా. నువ్వు నా ఎడల జరిగించిన మేలులకై తండ్రి నీకే స్తోత్రములు దేవా అని చెప్పి దావీదు మహారాజు వలె మనము కూడా దేవుని స్తుతించాలి. ఈరోజు ఆయన మనకి ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యంనిచ్చాడు. తన కృప చేత తన రెక్కల కింద ఎంతగానో భద్రపరిచి క్షేమమును మనకు అనుగ్రహించాడు. ఏ అపాయము కూడా మన దరికి చేరనీయకుండా, ఏ తెగులు మన యొక్క గుడారమును సమీపించనీయకుండా ఈ వారం అంతా కూడా నువ్వు చేసిన ప్రతి ఒక్క పనుల్లో నీకు తోడున్నాడు. నువ్వు వెళ్ళిన ప్రతి మార్గంలో నీకు కాపుదలను, క్షేమమును, భద్రతనిచ్చి నడిపించాడు. నీ బిడ్డల చదువుల్లో తోడున్నాడు. నీ యొక్క భర్త చుట్టూ కాపుదలు అనుగ్రహించాడు. నీ కుటుంబానికి క్షేమమును అనుగ్రహించి నడిపించిన దేవాతి దేవుడు. అందును బట్టి మనము కూడా ఈ యొక్క పునరుత్థానపు ఆరాధనలో తండ్రి, నీవు నా ఎడల జరిగించిన మేలులకై నేను నీకు క్రొత్త గీతమును పాడుతున్నాను దేవా అని చెప్పి దావీదు వల్లే మనము కూడా సంతోషముతో ఆ దేవాతి దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండాలి. ఇశ్రాయేలులను ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించిన తర్వాత మరి ఎర్ర సముద్రమును పాయలుగా చేసి వారి యొక్క శత్రు సమూహమును, శత్రు సైన్యాన్ని అంతటినీ కూడా ఆ ఎర్ర సముద్రంలోనే నశింపచేసిన తర్వాత మరి మిరియాం అంట క్రొత్త కీర్తన పాడుచుందంట. దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, వారికి ఉన్నటువంటి బంధకాలన్నీ తెంచివేసిన దేవునికి, వారికి ఉన్నటువంటి ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించి క్షేమంనిచ్చి వారిని స్వతంత్రులుగా చేసిన విధానంకై అక్కడున్న ప్రజలందరూ కూడా సంతోషిస్తూ, ఘనపరుస్తూ, స్తుతిస్తూ మహోన్నతుడైన ఆ దేవుణ్ణి స్తుతించారండి. మరి ఈరోజు మన పాపం అనే బంధకాల నుండి విడిపించాడు. శోధనలనే బంధకాల నుండి, అనేక విధమైనటువంటి శత్రు భయాల నుండి మనలను విడిపించి ఆయనను స్తుతించే భాగ్యంను మనసారా సంతోషముతో ఆయన్ని సన్నతించే కృపనిచ్చాడు కదా. అందుకే కీర్తనలు 150వ కీర్తనలో మరి వాక్యము సెలవిస్తుంది, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. ఒకళ్ళు ఇద్దరు కాదండి, ఈ భూమి మీద ఉన్న సమస్త ప్రాణులన్నీ కూడా ఆ మహోన్నతుడైన దేవుని యొక్క నామమును గణపరచాలి. ఎందుకంటే ఆయన చేసినటువంటి మేలులు, ఆయన మన ఎడల జరిగించినటువంటి అద్భుతమైనటువంటి కార్యములు, ఉన్నతమైనటువంటి క్రియలు అంత గొప్పగా ఉన్నవి. నాశనకరమైన గుంట నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి విడిపించబడిన వ్యక్తి మాత్రమే నూతన గీతాన్ని దేవుని సన్నిధిలో ఆలపించగలరు, దేవుని యొక్క నామాన్ని స్తుతించగలరండి. అది కృతజ్ఞత, దేవుని సన్నిధిలో కృతజ్ఞత అర్పణలను ఆ వ్యక్తి మాత్రమే చెల్లించగలరు. మరి విశ్వాసులకు విడుదల కలగటము, వారు దేవుణ్ణి స్తుతించటము ఇతరులు చూసినప్పుడు వారు కూడా ఏమి చేయాలంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయన యందు నమ్మిక ఉంచుతారు. కనుక మరి ఇంతకీ నువ్వు ఆ దొంగ ఊబిలో నుండి విడిపించబడ్డావా, లేకపోతే ఇంకా ఆ జిగటగల దొంగ ఊబిలోనే ఉండి దానిలోనే ఉండిపోయావా? ఒకవేళ నువ్వు దానిలోనే కనుక ఉండిపోతే సంతోషముతో, హృదయపూర్వకముగా, పూర్ణ మనసుతో నువ్వు ఆయన్ని స్తుతించలేవు. ఆయనకి స్తోత్ర గీతాన్ని నువ్వు
పాడలేవండి. అలాగ కాకుండా ఒకవేళ నువ్వు విడిపించబడిన స్థితిలో గనక ఉంటే మౌనముగా దేవుని సన్నిధిలో స్తుతించకుండా నువ్వు ఉండలేవు. కాబట్టి ఒక్క నిమిషము నువ్వు ఆలోచించు. నిన్ను బట్టి దేవుని యొక్క నామము అన్యజనుల మధ్య దూషించబడుతుందా, లేకపోతే నిన్ను బట్టి దేవుని యొక్క నామము మహిమపరచబడుతుందని ఆలోచన చేద్దాము. అట్టి రీతిగా మనం ఇతరులకు మాదిరికరంగా దావీదు వలె ఇతరులకు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఆయన చేసిన కార్యములన్నిటిని కూడా తలంచుకుంటూ దేవుని యొక్క నామమును స్తుతిస్తూ దేవుని యొక్క నామమును కనపరుస్తూ ప్రభు సన్నిధిలో అందరము కూడా ఆనందిస్తూ ఆయనిచ్చే ఆత్మీయ మేలులను, ఆయనిచ్చే ఆత్మీయ ఆశీర్వాదములను మన జీవితాలలో పొందుకొని ఒక క్రొత్త గీతమును, స్తోత్ర గీతమును ఆలపిస్తూ ఆయన యొక్క నామాన్ని మహిమపరుచుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సైన్యములకు అధిపతి అయిన దేవమా, నాశనకరమైన జిగటగల దొంగ ఊబిలో నుండి మమ్మల్ని తప్పించి మాకెదురైనటువంటి ప్రతి విధమైన శోధనలో నుండి మమ్మల్ని విడిపించి మా యొక్క పాదములను తండ్రి నాన్న బండ మీద నిలిపి మా అడుగులను స్థిరపరిచిన విధానంకై నీకే స్తోత్రములు చెల్లించుచున్నాము తండ్రి. మేము కూడా దావీదు వలె నీ సన్నిధిలో క్రొత్త గీతమును పాడుటకు తండ్రి మీరు మా ఇళ్ళ జరిగించిన మేలులన్నీ కూడా తలపోసుకుంటూ నీ యొక్క నామమును స్తుతిస్తూ నీ యొక్క నామమును గణపరిచే వారంగా ఉండుటకు నీ కృపను మాకు అనుగ్రహించండి. ఎంతమంది బిడ్డలైతే వాక్యమును వింటున్నారో వారందరి హృదయములలో నా దేవా ఆత్మరూపమైనటువంటి కార్యములను జరిగించమని ప్రార్థించుచున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ పునరుత్థానపు ఆరాధనలు పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో తండ్రి నీ యొక్క సన్నిధిని అనుభవిస్తూ నిన్ను ఆరాధించేవారుగా, నీ యొక్క నామమును మహిమపరిచేవారుగా, గణపరిచేవారుగా ఉండుటకు నీ కృపను దయచేసి అట్టి జీవితమును మా అందరికీ అనుగ్రహించి నీ సన్నిధిలో ఆనందించుటకు, బలమును పొందుకొనుటకు నీ కృపను అనుగ్రహించి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేసిన యెడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించును.